హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆఫర్ మీద మీకు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ మీద మీకు కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, క్లాసెస్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్ అనేది ఆఫ్లైన్ వైజాగ్లో ఉండడం అనేది జరిగింది. వైజాగ్ నియర్ బై ఏరియాస్ ఎవరైతే ఉంటున్నారో మీకు అందరికీ కూడా ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇయర్ ఎండింగ్ ఆఫర్ కింద మీకు యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31 మార్చ్ వరకు మాత్రమే ఉండబోతుంది. అండ్ దట్ టు ఈ కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది. అంటే అర్థం ఏంటి, మీరు యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడాను మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ ఉంటుంది. అండ్ వైజాగ్ మన ఆఫ్లైన్ క్లాస్కి మీరు క్లియర్ చేసేంత వరకు కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకి నాట్ జస్ట్ ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ వాళ్ళకి కూడా సేమ్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో ఆన్లైన్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, అదర్ దెన్ వైజాగ్ కాకుండా ఇంకెవరైనా ఎక్కడైనా ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీకు కూడా ఏంటి అంటే ఒక మంచి ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది ఫ్లాట్ 12,000 రూపీస్ ఆఫ్ 48,000 రూపీస్కి కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ దీనికి మీకు కాంప్లిమెంటరీ కరెంట్ అఫైర్స్ కోర్సెస్ యాక్సెస్, అండ్ అలానే మీ స్టేట్ ఎగ్జామ్స్ ఏమైనా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా, లేదు అంటే ఇంకే ఎగ్జామ్స్ అయినా సరే మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది కూడా ఉంటుంది. ఎగ్జామ్స్ ముందు మీకు మాక్ టెస్ట్ అనేవి కూడా ఉంటాయి. అన్నీ కూడా మీకు ఇంక్లూడ్ అయ్యి వస్తుందన్నమాట. అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31 మార్చ్ వరకు మాత్రమే. అండ్ ఇది వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది రాబోతుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 17th మార్చ్ 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది మీకు శాంతి మ్యామ్. ఓకే, సో యాక్చువల్లీ ఈరోజు ఏంటి అంటే మీకు యూ మైట్ బీ ఆల్ నోయింగ్ దట్ ఈరోజు మీరు ఒకవేళ పేపర్ చూసినా, లేకపోతే ఏదైనా న్యూస్ అనాలిసిస్ ఆర్ న్యూస్ ఏదైనా చూసినా సరే మీకు ఫస్ట్ వచ్చేదంతా కూడా ఈరోజు ఏంటి, ఎలక్షన్ స్కెడ్యూల్ గురించి. అండ్ ఈరోజు ఏంటి అంటే 7 ఫేజ్డ్ పోల్ అనేది, ఎందుకంటే ఢిల్లీ ఎడిషన్లోని మనకి ఫస్ట్ ఆర్టికల్ ఇదే వచ్చింది. అండ్ దీని రిలేటెడ్ నేను మీకు ఫస్ట్ కవర్ చేయబోతున్నాను. బేసికలీ ఇది డైరెక్ట్గా కాకుండా మనకి ఇండైరెక్ట్లీ యూపీఎస్సీలో ఎలా హెల్ప్ అవుతుంది, యూపీఎస్సీలో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ పర్టికులర్ టాపిక్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ టు కిక్ ఆఫ్ ఆన్ April 19th. ఓకే, సో బేసికల్లీ మనకి ఇండియాలోని ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ఏ విధంగా ఏ మెషినరీస్ వర్కౌట్ అవ్వాలి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి కాన్స్టిట్యూషన్లోని మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సేమ్ అదే విషయం మనకి ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ మనకి ఏమని చెప్తుంది, ఇండియా ఈజ్ మనకి ప్రియాంబుల్ అనేది ఉంటుందన్నమాట. అంటే మన కాన్స్టిట్యూషన్ నేచర్ గురించి చెప్పడానికి సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనే వర్డ్స్ని మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డెమోక్రటిక్ వర్డ్ అనేది ఉంది. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే ఆ కంట్రీలో ప్రజలకి ఫ్రీడమ్ అనేది ఉంటుందో అండ్ ఫ్రీగా వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారో అలాంటప్పుడు ఆ పర్టికులర్ కంట్రీలోని డెమోక్రసీ అనేది ఎన్ష్యూర్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో ఇదే డెమోక్రసీ అనేది ఇండియాలోని కూడా ఉండడం కోసం అని చెప్పేసి మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ థింకర్స్ వాళ్ళు ఏంటి అంటే చాలా ముందు ఆలోచనతోటి ఆర్టికల్ 324 అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ 324లోని ఏంటి, ఎలక్షన్ కమిషన్ గురించి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అయితే మేడం ఇంతకీ ఈ ఫేజెస్కి వీటికి ఏంటి మేడం లింకప్? సో దిస్ ఈజ్ వేర్ ద కాన్సెప్ట్. ఎందుకు ఈ ఆర్టికల్ 324 క్రియేట్ చేశారు? ఎలక్షన్ కమిషన్ అనే బాడీ అనేది క్రియేట్ చేసి
దీన్ని ఒక ఇండిపెండెంట్ బాడీ కింద క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇండిపెండెంట్ బాడీ అంటే అర్థం ఏంటి? పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది జీరో ఉంటుందన్నమాట. అంటే ఎటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ ఎవరి ఇంపాక్ట్ అనేది లేకుండా ఇండిపెండెంట్గా ఈ బాడీ అనేది ఉంటుంది. అండ్ దీని తాలూకా రోల్ అనేది ఏంటి? టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ ది కంట్రీ. ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం కోసం అని చెప్పేసి అనమాట. సో ఎప్పుడైతే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడైతే ఏ కంట్రీలోనైతే జరుగుతుందో అలాంటప్పుడే ప్రజలకి ట్రూ ఫ్రీడమ్ అనేది ఎన్ష్యూర్ చేసినట్టు ఉంటుందన్నమాట. అది ఎన్ష్యూర్ చేయాలి అంటే అది చేసే బాడీ అనేది కూడా యాక్చువల్లీ అంతే ఇండిపెండెంట్గా ఉండాలి. సో అందుకే ఈ ఆర్టికల్ 324 దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే, సో డెమోక్రసీ ఉంది మన ఇండియాలోని అనేది ఏ ఆర్టికల్ ప్రూవ్ చేస్తుంది? ఆర్టికల్ 324 ఈజ్ క్లియర్లీ ప్రూవింగ్ దట్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో ప్రియాంబుల్ డెమోక్రసీ అనేది ఎన్ష్యూర్ చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్లోని ఎలక్షన్స్ అనేవి ఎవ్రీ 5 yearsకి లోక్సభలోని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. అదే విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. పోల్ స్కెడ్యూల్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? April 19th నుండి స్టార్ట్ అవుతుంది అండ్ జూన్ వరకు కూడాను అవుతుందన్నమాట. June 4th సమ్ కౌంటింగ్ అనేది ఉంటుంది అండ్ ఫైనలీ డేట్స్ అంటే ఫైనల్ రిజల్ట్స్ అనేది June 5th డిక్లేర్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే సో టోటల్ 7 phases కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండియా ఈజ్ సచ్ ఎ హ్యూజ్ నేషన్ అండ్ సచ్ ఎ పాపులస్ నేషన్. మొత్తం స్టేట్స్కి కానీ లోక్సభ ఎలక్షన్స్ కానీ ఒకేసారి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ఫేజెస్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ డేస్లోని ఆంధ్రప్రదేశ్లో జరిగిందనుకోండి, నెక్స్ట్ ఏమో వచ్చి ఇంకో స్టేట్లో జరుగుతుంది, అట్లా అనమాట. అలాగా సెగ్రిగేషన్ చేస్తూ 7 phases కండక్ట్ చేస్తున్నారు అనమాట. April 19th నుండి జరగబోతుంది. అండ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏపీలోని ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 స్టేట్స్లో కూడాను అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి కూడా జరగబోతున్నాయి అనమాట. అండ్ అయితే దిస్ ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ పోల్ అనమాట. అంటే ఏంటి, ఇంత లాంగ్ టర్మ్లోని ఆల్మోస్ట్ ఏప్రిల్ నుండి జూన్ వరకు ఎలక్షన్ 7 phases జరుగుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ టైం అనమాట. అయితే ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది? ఫస్ట్ వచ్చేసరికి మనకి లాంగెస్ట్ సోఫార్ వచ్చేసరికి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అనమాట. ఎందుకు? ఆల్మోస్ట్ సెప్టెంబర్ 1951 నుండి ఫిబ్రవరి 1952 వరకు కూడా. ఎందుకంటే ఇండిపెండెన్స్ రాగానే ఫస్ట్ టైం కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అవ్వగానే ఫస్ట్ ఎలక్షన్స్. సో దట్టు అప్పుడు ఓన్లీ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవారు. అందుకే అంత లాంగ్ టర్మ్ అయింది. ఆ తర్వాత ఇంత మళ్ళా లాంగ్ టర్మ్లోని దిస్ ఈజ్ ద సెకండ్ టైం అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అంటే ఒక కార్నర్ అని చెప్పేసి నేను చెప్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్కి వచ్చేసరికి ఎప్పుడైతే ఎలక్షన్ స్కెడ్యూల్ అనేది రిలీజ్ చేశారో ఇమ్మీడియట్లీ ఎంసీసీ అనేది హోల్డ్లోకి వస్తుందన్నమాట. ఎంసీసీ అంటే ఏంటి? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఓకే, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఏంటి, ఎవరు రిలీజ్ చేస్తారు, దీని హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుందాం. సో యాక్చువల్లీ ఏంటంటే ఎలక్షన్స్ అనేవి చేయగానే ఎలక్షన్ క్యాంపెయిన్స్ చేస్తున్నప్పుడు కానీ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఓటింగ్ అది జరుగుతున్నప్పుడు కానీ చాలా వరకు కూడా మిస్ హ్యాపెనింగ్స్ అనేవి జరగడం కానీ లేదు అంటే ఎక్స్ప్లాయిటేషన్ జరగడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని రిలీజ్ చేస్తుందన్నమాట. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు ఇష్యూ చేశారు? 1960లోని కేరళ తాలూకా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లోని ఫర్ ద ఫస్ట్ టైం రిలీజ్ చేశారనమాట. ఇది ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యిందో అప్పుడు నెక్స్ట్ 1962లో జరిగిన జనరల్ లోక్సభ ఎలక్షన్స్లోని అనౌన్స్ చేశారు. బట్ తర్వాత కొన్నిసార్లు ఫాలో అవ్వకపోవడం చేయడం అలా అంతా కూడాను మళ్ళీ మ్యానిపులేషన్స్ అవి జరగడం గట్టా జరుగుతూ ఉండేవి. 1991 నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది అండ్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ అయితే ఏంటి అంటే
ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఏదైతే ఉందో, దీస్ ఆర్ లిటరల్లీ లైక్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనమాట. సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ మాత్రమే. అండ్ దీనికి ఎటువంటి స్టాట్యూటరీ బేసిస్ అనేది లేదు. స్టాట్యూటరీ బేసిస్ లేదు అంటే అర్థం ఏంటి అంటే, ఏదైనా దీనికి ఒక పర్టికులర్ లా ఉండడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు చిల్డ్రన్కి ఎవరైనా సరే రేప్ కానీ ఎట్సెట్రా అలాంటివి ఏమైనా చేశారనుకోండి, వాళ్ళని ఏంటి పాక్సో కేసు అని చెప్పేసి, లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ అన్న ఏదో ఒకటి కేసు పెడతారనమాట. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సమ్ XYZ పొలిటికల్ పార్టీ ఈ MCCని వయలేట్ చేశారనుకోండి, ఎవరైనా ఏదైనా చేయగలరేంటి? ఎవరు ఏమీ చేయడానికి ఉండదు. ఎందుకు అంటే దీనికి ఎటువంటి స్టాట్యూటరీ బేసిస్ అనేది లేదు. దే ఆర్ జస్ట్ బేసిక్ గైడ్ లైన్స్ అనమాట. ఎవరు ఇష్యూ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసినంత వరకు కూడా ఈ MCC అనేది హోల్డ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ ఎవరైనా సరే ఒకవేళ వయోలేషన్ అనేది చేసినా సరే ఎటువంటి ప్యూనిటివ్ యాక్షన్ తీసుకోవడానికి ఎవరికి కూడా స్కోప్ అనేది ఉండదు. కాకపోతే కొన్ని థింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలాంటి కొన్ని థింగ్స్ అంటే కొన్ని యాక్ట్స్ అనేవి ఉన్నాయి. అవి ఒకవేళ వయోలేట్ చేశారనుకోండి, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ద్వారానో, లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్, ప్రజెంట్ భారతీయ న్యాయ సంహిత అంటున్నాం కదా, సో దాని ద్వారానో వీళ్ళకి ఏంటి అంటే శిక్షలు అనేవి ఉంటాయి. కానీ MCCని బేస్ చేసుకొని మాత్రం ఏముండదు. బట్ స్టిల్ ఎందుకు అయితే మేడం మీకు ఇప్పటికీ డౌట్ వచ్చి ఉంటుంది, మేడం ఇఫ్ అట్ ఆల్ అది ఇంప్లిమెంటేషన్లో ఉన్న పెద్దగా ఇంపాక్ట్ అనేది లేదు, ఎవరికి ఎటువంటి తీసుకోవడానికి లేదు, అలాంటప్పుడు ఎందుకు మేడం? బట్ స్టిల్ ఏంటి అంటే దిస్ షోస్ దట్ అనమాట, MCC అలాంటివి ఉన్నా సరే ఈ పర్టికులర్ పార్టీ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనుకోండి, ప్రజల్లోకి రీచ్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళు ఇలా వయోలేట్ చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు ఎలక్షన్ అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఎట్సెట్రా అనే స్కోప్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళు ఎంతవరకు ఏ గైడ్ లైన్స్ అయినా ఫాలో అవుతున్నారు, కాన్స్టిట్యూషన్కి ఎంత రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు అనేది దీని ద్వారా అర్థం అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? కొన్ని యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వచ్చేసరికి ఏంటి అంటే, ఎటువంటి కాస్ట్స్ కానీ లేదు అంటే ఎటువంటి కమ్యూనిటీస్ కానీ ఎవరికైనా సరే ఎటువంటి గొడవలు కానీ లేకపోతే ఎటువంటి ఇష్యూస్ క్లాషెస్ అనేవి తీసుకొచ్చిన, రిలీజియస్ కానీ లింగ్విస్టిక్ తీసుకొచ్చిన ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా యాక్షన్స్ అనేవి తీసుకుంటారనమాట. అండ్ అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ని యూజ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు అయోధ్య ఉంది, అయోధ్య రామ్ మందిర్లోని ఫర్ ఎగ్జాంపుల్ నా పొలిటికల్ పార్టీకి ఓటేయండి ఎట్సెట్రా అని ఎలక్షన్ ప్రొపగాండా కోసం ఆ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ని యూజ్ చేసుకోవడం కోసం కానీ, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్స్ని బ్రైబ్ చేయటం కానీ, నీకు నేను ఈ 100 రూపాయలు సారా ఇస్తాను, బిర్యానీ ప్యాకెట్ ఇస్తాను, లేకపోతే నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను, ఓటుకు నోట్ అంటారు కదా ఎట్సెట్రా, ఇలాంటివి ఏమైనా చేసినా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎప్పుడైనా సరే అంటే పోల్స్ జరుగుతున్నప్పుడు ఏంటి అంటే ఆ చుట్టుపక్కల రేడియస్ ఒక 100 మీటర్స్ లోపల ఎవరైనా సరే పొలిటికల్ లీడర్స్ వాళ్ళు తిరుగుతున్నా అలాగా, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఓటర్స్కి ఒకవేళ ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసినా సరే పర్టికులర్ పొలిటికల్ పార్టీ వాళ్ళు, లేదా పబ్లిక్ మీటింగ్స్ని ఒకవేళ డిస్రప్ట్ చేసినా అంటే ఎటువంటి క్లాషెస్ అనేవి ఒకవేళ తీసుకొచ్చినా సరే, అండ్ అలానే లిక్కర్ అవి అలాంటివి ఏవైనా పంచడం కానీ, లేదు అంటే 48 అవర్స్కి ముందు అంటే పోల్ జరిగే 48 అవర్స్కి ముందు ఎటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్స్ కానీ ప్రొపగాండా కానీ అలాంటివి ఏమైనా చేసినా సరే, ఇలాంటివన్నీ కూడాను MCCలో కాకుండా ఇండియన్ పీనల్ కోడ్ కానీ లేదా భారతీయ న్యాయ సంహిత అంటారు, లేదు అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారంగా అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి రెస్పెక్టివ్ యాక్షన్స్ అనేది తీసుకుంటారు. కానీ MCC బేసిస్ అనేది మాత్రం తీసుకోరు. ఎందుకు తీసుకోరు? బికాజ్ MCCకి ఎటువంటి స్టాట్యూటరీ బేసిస్ అనేది లేదు కాబట్టి. దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ అనమాట. ఎటువంటి బేసిస్ అనేది లేకపోవడం. అయితే వీటి బేసిస్ ఏంటి అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి కానీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఓటర్స్కి కానీ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట.
ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్లోకి ఉంది, అండ్ అలానే పోల్ స్కెడ్యూల్ గురించి కానీ డెమోక్రసీ గురించి కానీ ఈ పర్టికులర్ సింగిల్ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఇంత ఉంటుందన్నమాట. GS2లో వెరీ వెరీ హైలీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఈరోజు మీరు ఒకవేళ పేపర్ అబ్జర్వ్ చేసినా టోటల్ పేపర్ అంతా కూడా మీకు ఎక్కడ చూసినా ఎంసీసీ అనేది ఉంటుంది. అండ్ అలానే ఈ పోల్ ఫేజెస్, స్కెడ్యూల్ ఎట్సెట్రా ఇవే మీకు మెన్షన్ చేయడం అనేది ఉంటుందన్నమాట. అందుకే దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. యూపీఎస్సీలో ఒకటి ఎంసీసీ, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ ఈ క్వశ్చన్ రిపీటెడ్గా వచ్చిందనమాట. అందుకే యూ నీడ్ టు రిమెంబర్. ఓకేనా. అండ్ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. కచ్చతీవు ceded to Sri Lanka despite DMK's objections. Stalin to Prime Minister. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది ఏ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే కచ్చతీవు అనే వర్డ్ అనేది మెన్షన్ చేసి ఉండడం జరిగింది. సో GS1 జోగ్రఫీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. అండ్ అలానే మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ శ్రీలంక గురించి మెన్షన్ చేసి ఉంది. సో GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో కూడా మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జోగ్రఫీ పర్స్పెక్టివ్లో అంటే ఈ ఆర్టికల్లో ఏం జరిగింది ఏంటి అదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కచ్చతీవు అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది ఎగ్జాక్ట్గా? కచ్చతీవు అనేది ఒక ఐలాండ్. ఓకే. సో సీ హియర్, దిస్ ఈజ్ ద ప్లేస్ తమిళనాడు అంటే ఇండియా బార్డర్ అండ్ శ్రీలంక బార్డర్లోని ఎగ్జాక్ట్లీ ఇండియాని శ్రీలంకని సెపరేట్ చేస్తున్న స్ట్రేట్ అనేది ఏంటి? పాక్ స్ట్రేట్ అనమాట. ఈ పాక్ స్ట్రేట్లో ఉండిందే ఈ కచ్చతీవు ఐలాండ్ అనమాట. అయితే ఇది ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ లైక్ ఈ కచ్చతీవు 285 ఏకర్ అన్ఇన్హాబిటెడ్ ఏరియా అనమాట. అంటే ఇక్కడ ఎవరు కూడా నివసించడానికి ఉండదు. అండ్ ఇండియాకి శ్రీలంకకి మధ్యలోని ఎగ్జాక్ట్లీ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియా నుండి కచ్చతీవుకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లిటరలీ ద డిఫరెన్స్ ఈజ్ 14 నాటికల్ మైల్స్ అనమాట డిస్టెన్స్ అనేది కచ్చతీవు ఐలాండ్స్కి. అయితే ఇది బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నప్పుడు బ్రిటిష్ ఇండియాకి శ్రీలంకకి మధ్య ఇష్యూ అనమాట. కాకపోతే ఇది ఎప్పుడు అంటే ఇది ఎవరిది, ఇండియాలోకి వస్తుందా లేకపోతే శ్రీలంకలోకి వస్తుందా, ఎవరిది ఏంటి అనేది ఇష్యూ అనేది రన్ అవుతూ ఉండిందనమాట. అయితే తర్వాత 1947లోని ఇండిపెండెన్స్ అనేది వచ్చేసింది. ఆ తర్వాత ఎందుకంటే మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఎందుకు మేడం ఇది మెయిన్ ఇష్యూ? బికాస్ దిస్ ఈజ్ ఎ వాటర్ ఏరియా రైట్. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అటు శ్రీలంక వాళ్ళకి కానీ ఇండియన్స్కి కానీ ఫిషింగ్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట. అందుకే డెఫినెట్లీ దిస్ ఈజ్ అ హైలీ ఇంపార్టెంట్ ఏరియా. కానీ వాట్ హ్యాపెండ్ 1974లోనమాట ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు, ఓకే, ఇందిరాగాంధీ గారు అండ్ అలానే అప్పుడు శ్రీలంకన్ తాలూకా మినిస్టర్ అయిన బండారనైకే ఇతను వీళ్ళిద్దరూ కలిపి ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా కచ్చతీవు అనేది ఈ కచ్చతీవు ఐలాండ్స్ అనేవి శ్రీలంకకి ఇచ్చేయడం అనేది జరిగింది. ఓకే. సీడెడ్ అంటే అర్థం ఏంటి? ఇవ్వడం. బట్ 1974 అగ్రిమెంట్లో ఇంకొక విషయాన్ని కూడా మెన్షన్ చేశారనమాట. ఏంటి? అటు ఇండియన్స్కి కానీ ఇటు శ్రీలంకన్స్కి కానీ వీళ్ళిద్దరికీ కూడా ఈ ప్రజెంట్ ఇక్కడున్న కచ్చతీవు ఐలాండ్స్లోని ఫిషింగ్ రైట్స్ అనేవి ఉంటుంది అని చెప్పేసి అండ్ అలానే ఇండియన్స్ అనేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ అది శ్రీలంకకి ఇచ్చేసిన కచ్చతీవు ఐలాండ్స్లోని ఇక్కడ ఏంటి అంటే ఒక కెథోలిక్ చర్చ్ అనేది ఉందన్నమాట. ఓకే. ఈ కెథోలిక్ చర్చ్కి ఇండియన్స్ అనేవాళ్ళు పర్మిషన్ లేకుండా విజిట్ చేయొచ్చు అనేది. దిస్ ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ 1974 అగ్రిమెంట్ అనమాట. బట్ విత్ ఇన్ 2 yearsలో సంథింగ్ రివర్స్ హ్యాస్ హ్యాపెండ్ అనమాట. 1976లోని అగైన్ అగ్రిమెంట్ అనేది చేంజ్ అయింది. ఒకవేళ మ్యూచువల్ ఇండియన్స్ కానీ లేకపోతే శ్రీలంకన్స్ కానీ ఎవరైనా సరే ఫిషింగ్ చేయాలన్నా లేకపోతే విజిట్ చేయాలన్నా సరే
ఆపోజిట్ కంట్రీస్ తాలూకా ఎక్స్ప్లిసిట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి అండ్ ఆ తర్వాతే వెళ్ళాలన్నమాట. సో అలా చేంజింగ్ అనేది జరిగిపోయిందనమాట 1976లోని. అప్పటి నుండి కూడాను ప్రజెంట్ లైక్ ఏంటి అంటే ఈ ఐలాండ్ శ్రీలంకకి ఇచ్చేశారు, లేదు అంటే ఇది ఇండియన్ ఐలాండ్, ఇండియన్ ఫిషర్మెన్కి హైలీ ఎక్స్ప్లిసిట్ రైట్స్ అనేవి ఉంటాయి, ఫిషింగ్కి కానీ అటు మైన్స్కి కానీ మైనింగ్కి కానీ ఎట్సెట్రా అనేది ఇష్యూ అనేది రన్ అవుతుందన్నమాట. అయితే యాజ్ ఆఫ్ నౌ ఈ ఆర్టికల్ ప్రకారంగా ఏంటి, రీసెంట్లీ తమిళనాడు తాలూకా కొంత ఫిషర్మ్యాన్ అనేవాళ్ళు వీళ్ళు ఏంటి అంటే కచ్చతీవు ఐలాండ్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది ఫిషింగ్ బేసిస్. సో వాళ్ళని శ్రీలంకన్ నేవీ వాళ్ళు అటాక్ చేయటం అనేది జరిగింది. ఈ అటాక్ అనేది జరిగింది బికాస్ డిఎంకే ఓకే కాంగ్రెస్ అంటే ద్రవిడ మున్నేట్ర కజకం ప్రజెంట్ తమిళనాడులో ఉన్న స్టేట్ పొలిటికల్ పార్టీ స్టాలిన్ గారు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్. ఓకే, సో వీళ్ళిద్దరూ కలిపి చేసిన మిస్టేక్ వలన ఈ తమిళనాడు అంటే ఫిషర్మెన్ అనేవాళ్ళు నేవీ వాళ్ళ చేత శ్రీలంకన్ నేవీ వాళ్ళ చేత అటాక్ అవ్వడం అనేది జరిగింది. అదర్వైజ్ ఇది జరిగి ఉండేది కాదు అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు మోడీ గారు ఈ విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని కౌంటర్ చేయడం అనేది ఎవరు చేశారు, స్టాలిన్ అంటే ప్రజెంట్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ డిఎంకే హెడ్ అనమాట కౌంటర్ చేశారు. ఏంటని, సరే అప్పుడు అంటే డిఎంకే తాలూకా ఇంటర్ఫియరెన్స్ కానీ గట్ట ఏమీ లేదు, కానీ అప్పుడు ఏదో జరిగింది ఓకే. బట్ ఇప్పటికొచ్చి ఆల్మోస్ట్ 2014లో మీరు ఎలక్షన్స్ అనేవి అంటే ఎలక్షన్స్ అయిపోయి ఎంట్రీ అనేది ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ కింద అండ్ బీజేపీ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది. ఇప్పటికి లైక్ 10 years అంటే 2 times మీరు ఎలక్షన్స్ ఫినిష్ చేయడం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ కింద వర్క్ చేయడం జరిగింది. ఇప్పటికొచ్చి మీరు శ్రీలంక వాళ్ళతోటి ఏం అగ్రిమెంట్ అనేది చేశారు, కనీసం ఏమైనా విషయాన్ని మాట్లాడడమైనా చేశారా అని చెప్పేసి స్టాలిన్ క్వశ్చన్ చేయడం అనేది జరిగింది మోడీని అనమాట. అండ్ అక్కడ ఇతను ఒక విషయాన్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ అంటే ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్కి అదానీ గ్రూప్ బిజినెస్ వాళ్ళు రైజ్ అవ్వట్లేదు, లేకపోతే వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి, వీళ్ళకి ఇక్కడ రైట్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి టైం ఉంటుంది మోడీ గారికి. కానీ బట్ ఈ శ్రీలంకన్ ఈ తమిళనాడు ఫిషర్మెన్ ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి మోడీకి టైం లేదా? మరి ఇప్పటికొచ్చి 10 years అయింది గవర్నమెంట్ ఫామ్ చేసి, మీరు ఏం చేస్తున్నారు, ఏం డిస్కస్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని స్టాలిన్ క్వశ్చన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఏంటి అంటే ఈ ఫిషర్మెన్ గురించి వెరీ సూన్ శ్రీలంక వాళ్ళతో డిస్కస్ చేస్తాము ఎట్సెట్రా అనే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే తమిళనాడు వాళ్ళ మీద కానీ ప్రజల మీద కానీ ఫిషర్మెన్ మీద కానీ బీజేపీకి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది లేదు అండ్ ఎటువంటి వెల్ఫేర్ ఇష్యూస్ అనేవి చేయట్లేదు అనే విషయాన్ని స్టాలిన్ గారు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇది పర్టికులర్ ఇష్యూ. అండ్ తర్వాత దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ హిస్టరీ అండ్ జాగ్రఫీ అండ్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ కచ్చతీవు డిస్ప్యూట్ అనేది నాట్ ప్రెజెంట్ది కాదు, బట్ ఇది 1974 రిలేటెడ్ ఇష్యూ అనమాట. అండ్ కచ్చతీవు అనేది ప్రెజెంట్ ఒకవేళ కచ్చతీవు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ శ్రీలంక విచ్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు నాట్ జస్ట్ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ మీదే కాకుండా బ్లాక్ బస్టర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆఫర్ కింద ఆప్షనల్ మీద కూడా కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో మనకి ప్రిలిమ్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మెయిన్స్ అనేది కూడా రిమెంబర్ దట్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ ర్యాంక్ డిసైడింగ్ కానీ ఏ పొజిషన్లో ఉండాలి ఏంటి అనేది డిసైడ్ చేస్తుంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసరికి ఆప్షన్ విచ్ ప్లేస్ ఆల్మోస్ట్ 500 marks అనమాట. సో దాని మీద మీకు కొన్ని ఆప్షనల్ ఇన్ఫైనిటీ కోర్సెస్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ 30,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 22,500కే ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనమాట, మిస్ చేసుకోకండి. ఎవరైతే ఆప్షన్ అనేది మీరు పీక్స్లో అంటే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ మీరు జాయిన్ అయ్యి ఇప్పుడే మీరు స్టార్ట్ చేయడం అనేది. అండ్ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31st March వరకు మాత్రమే ఉండిపోతుంది. అండ్ యాజ్ లైక్ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ లాగే ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది అనమాట. సో దీంట్లో మనకి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ ఏంటంటే పిఎస్ఐఆర్,
సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈజ్ హోమ్ మినిస్ట్రీ bans several outfits in Jammu and Kashmir under UAPA. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ అనేది మీకు ఎలా ఇంపార్టెంట్ అనేది చూసే ముందు ఇక్కడ ఒక వర్డ్ చూస్తే మీరు UAPA అనే వర్డ్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాని ఫుల్ ఫామ్ ఏంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఓకే, సో ఇది మీకు GS 3లో సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మనకి UPSCలోని చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏంటి, ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత మనకి ఏం జరిగింది, చాలా వరకు కూడాను అంటే అప్పుడు స్టేట్స్ కానీ ఎట్సెట్రా అవన్నీ కూడాను స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఇవన్నీ కూడా ఉండేవి. కొంతమంది ఏంటి అంటే పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ ఇలా సెపరేట్ అవ్వడం అనేది జరిగింది. అయితే అలాంటి టైంలోని చాలామంది ఏంటి అంటే ఇండియా తాలూకా టెరిటరీ అనేది అంటే వయోలేట్ చేయాలని, మన టెరిటరీ ఆక్యుపై చేయడానికి కానీ ఇండియా తాలూకా పీస్, ఆ ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడా వయోలేట్ చేయడానికి ట్రై చేసేవారు. సో అలాంటి కొన్ని గ్రూప్స్ కానీ ఆర్గనైజేషన్స్ని కానీ వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన ఒక యాక్టే ఈ UAPA యాక్ట్ అనమాట. అది ఎప్పుడు పాస్ చేశారు? 1967లో పాస్ చేయడం అనేది జరిగింది. సో ఇది పాస్ చేయడానికి గల మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఇండియా తాలూకా టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడుకోవడానికి. టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్, చైనా వాళ్ళు తీసుకుంటాము, పాకిస్తాన్ వాళ్ళు తీసుకుంటాము, లేకపోతే ఇంకెవరో తీసుకుంటామని ఎందుకు ఒప్పుకుంటాం? దిస్ ఈజ్ లైక్ ఇండియా అనమాట. టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ ఇండియా తాలూకా సోవరింటీ అంటే అర్థం ఏంటి, ఎవరో మనల్ని వచ్చి రూల్ చేయడం అనేది కాకుండా మనల్ని మనం రూల్ చేసుకోవడం, ఇవి కాపాడుకోవడం కోసం చెప్పేసి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1967 అనేది పాస్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా అన్లాఫుల్ అంటే అర్థం ఏంటి అంటే ఎనీ గ్రూప్ కానీ లేదా ఎనీ ఆర్గనైజేషన్ కానీ ఎనీ ఇండివిజువల్ గ్రూప్స్ కానీ ఎవరైనా ఇఫ్ ఎట్ ఆల్ ఇండియాలోని ఒకవేళ పీస్ని కానీ లేకపోతే ఆ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని ఇలాంటి వయోలేట్ చేయాలన్నా లేకపోతే ఎటువంటి టెర్రర్ యాక్టివిటీస్ అనేవి చేయటం కానీ చేసినట్లయితే అలాంటి యాక్టివిటీస్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద పరిగణించి ఆ గ్రూప్స్, ఆర్గనైజేషన్స్, ఆ మెంబర్స్ని బ్యాన్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? అయితే దీన్ని చాలాసార్లు అమెండ్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది. బట్ దాంట్లోని మోస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే 2019 అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఏదైనా గ్రూప్ని, ఆర్గనైజేషన్ని మాత్రమే టెర్రర్ యాక్టివిటీ కింద లేకపోతే టెర్రర్ ఆర్గనైజేషన్ కింద, టెర్రర్ గ్రూప్స్ కింద కన్సిడర్ చేయడం అనేది జరిగింది. కానీ 2019లోని హోమ్ మినిస్ట్రీ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఈవెన్ ఎనీ ఇండివిజువల్ని కానీ లేదు అంటే ఒక సింగిల్ మెంబర్ని కూడా టెర్రరిస్ట్ కింద పరిగణించే స్కోప్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1967 అనమాట. ఈవెన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వల్ల కానీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వల్ల కానీ అంటే ఎవరైతే యాక్టివిటీస్ అనేవి చేస్తున్నారో ఆ మెంబర్స్ గురించి కానీ వాళ్ళని ప్రాసిక్యూట్ అనేది చేయటం కానీ అదర్వైజ్ వాళ్ళని సమ్మనింగ్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా చేసే పవర్స్ అనేవి వీటి ప్రకారంగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి ఆర్టికల్లో ఏం రావడం అనేది జరిగింది, హోమ్ మినిస్ట్రీ రీసెంట్గా కొన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న కొన్ని ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేశారు. దీని ప్రకారంగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద అనమాట. అదే ఏంటి అంటే లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న
పీపుల్స్ ఫ్రీడమ్ లీగ్ అండ్ ఆల్ ఫ్యాక్షన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ వీటితోటి ఇంక్లూడ్ అయ్యున్న ఆర్గనైజేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హరియత్ కాన్ఫరెన్స్ కానీ అండ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్యాక్ట్ పీపుల్ లీగ్, జేకేపీఎల్ బషీర్ అహ్మద్ తోతా, జేకేపీఎల్ గులాం మొహమ్మద్ ఖాన్ అండ్ యాకూబ్ షీక్ లెడ్ జేకేపీఎల్, ఇలాంటివన్నీ కూడా అన్లాఫుల్ అసోసియేషన్స్ కింద హోమ్ మినిస్ట్రీ పరిగణించడం అనేది జరిగిందనమాట. ఎందుకు మేడం ఇంతకీ ఆర్గనైజేషన్స్ని ఎందుకోసం అన్లాఫుల్ గ్రూప్స్ కింద ఆర్గనైజేషన్స్ కింద పరిగణించారు? బికాజ్ వీళ్ళు ఏంటి అంటే ఇండియాలోని ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లోని ఏంటి అంటే టెర్రర్ యాక్టివిటీస్ అండ్ సెసెషనిజం అనేది చేయాలనుకుంటున్నారు. సెసెషనిజం అంటే అర్థం ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియా నుండి సెపరేట్ చేసే ప్రయత్నం, అంటే ఇండియాలోని పార్ట్ కాదు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది పరిగణించడం కానీ అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ అంటే ఈ పర్టికులర్ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ వేరియస్ గవర్నమెంట్స్ కానీ ఏంటి అంటే ఈ టెర్రరిజంని అంటే చాలా దారుణంగా క్రష్ చేయాలి, ఇంకా టెర్రరిజం ఉండకూడదు అనే ఉద్దేశంలోని వీటన్నిటిని కూడా చేయడం అనేది జరిగిందనమాట. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ కూడాను అంటే జేకేఎల్ఎఫ్ ఇప్పుడు చెప్పిన ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియా నుండి బయటకు తీసుకెళ్ళాలి, అక్కడ పీస్, ఇంటిగ్రిటీ, టెరిటరీ అనేది లేకుండా చేయడానికి డిసైడ్ చేస్తున్నారనమాట. అందుకోసమే సో ఇండియాలోని సోవరెంటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా యాంటీ ఇండియా ప్రాపగండా చేస్తున్నా, ఎవరైనా ఇండియాలోంచి ఏ నేషన్ని కానీ ఏ పార్ట్ని కానీ బయట తీసుకురావడానికి ట్రై చేస్తున్నా సరే అలాంటివన్నీ కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో పరిగణించడం అనేది జరుగుతుంది. అందుకే ఇది GS3 సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో అంటే టెర్రరిజం పర్స్పెక్టివ్లో హైలీ ఇంపార్టెంట్ లైక్ ఈ ఆర్టికల్ అనేది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. 1 crore registrations for rooftop solar scheme says Modi. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆర్టికల్ దేంట్లో ఇంపార్టెంట్ అనేది చూద్దాం. GS3 ఎనర్జీ పర్స్పెక్టివ్ అండ్ అలానే ఎకానమీ పర్స్పెక్టివ్లోని ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో బట్ బిఫోర్ దాట్ మనం జనరల్లీ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బేసికలీ మనం ఇప్పుడు ఇంట్లో యూజ్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఏంటి అంటే కోల్, వాటి ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది మనం జనరేట్ చేస్తున్నాం. సో అలాంటి బేసిక్ థింగ్స్ని కోల్, పెట్రోలియం, డీజిల్, న్యాచురల్ గ్యాస్ వీటన్నిటినీ కూడా మనం ఏమని చెప్పేసి అంటాము నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకేనా? సో జనరలీ ఎనర్జీ అనేది కెన్ బీ 2 టైప్స్ అనమాట. ఓకే, ఎనర్జీ 2 విధాలుగా వస్తుంది. ఒకటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కోల్ ఎట్సెట్రా వాటి ద్వారా. నాన్ రెన్యూవబుల్ అంటే అర్థం ఏంటి? ఒక్కసారి కోల్, పెట్రోలియం ఇలాంటివన్నీ యూజ్ చేసాం అనుకోండి మళ్ళీ మనకి రీజనరేట్ అనేది అవుతుంది ఏంటి? అవ్వవు కదా. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ బేసిస్ కానీ లేకపోతే విండ్ బేసిస్ కానీ వీటి ద్వారా ఒకవేళ ఎనర్జీ జనరేట్ చేస్తే దాన్నే రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి అంటారనమాట. బేసికలీ నాన్ రెన్యూవబుల్ కోల్ అవి గట్ట యూజ్ చేసామనుకోండి వాటి నుండి హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి. కానీ రెన్యూవబుల్ సోర్సెస్ సోలార్ నుండి కానీ విండ్ నుండి కానీ వీటి నుండి ఎటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి ఉండవు. అండ్ అలానే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి కూడాను నిల్ ఆర్ వెరీ లెస్ అనేది ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ ప్రజెంట్ ఇండస్ట్రియలైజేషన్ డేస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు టెంపరేచర్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఆ టెంపరేచర్స్ని గ్లోబల్ లెవెల్లో రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి గ్లోబల్ లెవెల్లో అన్ని నేషన్స్ కూడా ఏంటి ఎవరికి తగ్గట్టు వాళ్ళు టార్గెట్స్ అనేవి తీసుకుంటున్నారు. అలానే ఇండియా కూడా టార్గెట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అది ఏంటి? బై 2070 కల్లా, ఓకే, బై 2070 కల్లా ఇండియాలోని కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి న్యూట్రలైజ్ అనేది చేస్తాము అని చెప్పేసి. ఓకే, ఈ న్యూట్రలైజేషన్ చేయడం కోసం మనకి చాలా పద్ధతులు అనేవి ఉంటాయి. దాంట్లోని మనం ఏంటి అంటే సోలార్ ఎనర్జీ అనేది మనం అడాప్ట్ చేసుకోవడం అనేది కూడా ఒక పర్స్పెక్టివ్.
సో దీన్ని ఇండియాలోని ఎన్హాన్స్ చేయడానికి, ప్రజలకి దీని మీద అవగాహన అనేది క్రియేట్ చేయడానికి అని చెప్పేసి గవర్నమెంట్ అనేది చాలా చాలా డిఫరెంట్ స్కీమ్స్ అనేవి తీసుకొస్తుంది. దాంట్లో ఒక స్కీమే ఈ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ అన్నమాట. ఓకే, సో ఇది ఈ బడ్జెట్లో అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అండ్ రీసెంట్లీ జాన్వరిలోని అయోధ్య రామ్ టెంపుల్ అనేది ఎప్పుడైతే ఓపెన్ చేశారో, అంటే ఇది చేశారు కదా, అది చేసిన తర్వాత మోడీ గారు దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అదే స్కీమ్ వచ్చేసరికి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, పిఎం సోలార్ రూఫ్ టాప్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ అనమాట. అంటే ఏంటి, దీని ప్రకారంగా, ఈ స్కీమ్ ప్రకారంగా ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో, ఓకే, ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి గవర్నమెంట్ ఏంటి అంటే సోలార్ ఇన్స్టలేషన్స్ అనేవి చేయడం కోసం, సోలార్ ప్యానెల్స్ అనేవి ఉంటాయి కదా ఇంటి మీద ఇన్స్టాల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అటు బోత్ సబ్సిడీస్తో పాటు లోన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సబ్సిడీ అనేది 40% నుండి 60%కి ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి, 60 రూపీస్ వరకు సబ్సిడీలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకొక 40 రూపీస్ మనం రీపే చేస్తే సరిపోతుంది. ఆ 40 రూపీస్ కూడా లోన్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం నెలకి కూడాను ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరిగిపోయాయి, అవన్నీ రెడ్యూస్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో అందుకే చాలా వరకు ఏంటంటే అందరూ సోలార్ సైడ్ టర్న్ అవ్వడం జరుగుతుంది. ఒక విధంగా ఇవి మనకి అంటే బిల్స్ రెడ్యూస్ అవుతాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేవి. అండ్ ఇంకో సైడ్ మన రెన్యూవబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇలాగా ఒక బాణానికి 2 పిట్టలు అన్నట్టు ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ ద్వారా 2 ఎండ్స్ అనేవి ఫినిష్ చేయాలనుకుంటున్నారు మోడీ గారు. అందుకే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే దీని ప్రకారంగా యావరేజ్ క్యాలిక్యులేషన్స్ బట్టి ప్రజెంట్ అంటే ఎవ్రీ హౌస్లోని కూడా ఒకవేళ సోలార్ రూఫ్ టాప్ని ఇన్స్టాలేషన్ గట్ట చేయడం ద్వారా ఏంటంటే అట్లీస్ట్ ఒక హౌస్ హోల్డ్ నార్మల్ ఎలక్ట్రిసిటీ బిల్ సోలార్ ద్వారా అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ 15,000 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన రూఫ్ టాప్ ద్వారా ఎంత ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ అవుతుందో ఆ తర్వాత ఒకవేళ ఎక్కువ అంటే మనం యూజ్ చేసేదానికంటే ఇంకా ఎక్కువ ఉందనుకోండి, అవి మనం గ్రిడ్ కంపెనీస్ కూడా అమ్ముకోవచ్చు అనమాట. దీని ద్వారా మనకు అటు డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా మన ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏవైతే పే చేస్తున్నామో అవి పే చేయాల్సిన అవసరం అనేది కూడా ఉండదు అనమాట. ఎందుకంటే ఒక పక్క లోన్, ఇంకో పక్క సబ్సిడీ, ఇంకో పక్క మనం ఎలక్ట్రిసిటీ అమ్ముకుంటున్నాం. ఇలా విన్ ఆపర్చునిటీ కింద చేయడం అనేది జరిగింది. అందుకే ఇది అనౌన్స్ చేసిన 1 మంత్లోనే 1 crore రిజిస్ట్రేషన్స్ అనేవి జరగడం అనేది జరిగిందనమాట. దిస్ షోస్ దట్ ప్రజలు ఏ విధంగా ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రజలు కూడాను నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుండి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వడం గురించి కానీ అండ్ స్కీమ్ని అండర్స్టాండ్ చేసుకోవడం కానీ ఎట్సెట్రా ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ సోలార్ రూఫ్ టాప్ అనేది ఏంటి, ఏ విధంగా ఇది మనకి హెల్ప్ అవుతుంది, ఏ పార్ట్లో వస్తుంది, ఇది ఏంటి ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అండ్ ఇండియా తాలూకా టార్గెట్ ఏంటి, ఇది ఫినిష్ చేయాలంటే ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో వి షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండిజినస్ డ్రగ్ డెవలప్ టు ట్రీట్ సికిల్ సెల్ డిసీజ్. ఇది దేంట్లో ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్త్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాట్ ఈజ్ సికిల్ సెల్ డిసీజ్ అండ్ ఈ ఇండిజినస్ డ్రగ్ అనేది ఏంటి, అయితే దీని ట్రీట్మెంట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిసీజ్ గురించి మీకు అర్థమైంది అనుకోండి ఏంటి అనేది తెలుస్తుంది. సో యూజువల్లీ మనకి ఏంటి అంటే ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలోని కూడా బ్లడ్ అనేది ఉంటుంది. ఈ బ్లడ్లో ఉన్న ప్రోటీన్ అదేంటి, హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ దేంట్లో ఉంటుంది, RBCస్లో ఉంటుంది. దీన్నే రెడ్ బ్లడ్ సెల్స్ అని చెప్పేసి అంటాం. హిమోగ్లోబిన్ పాస్ అవ్వడం కానీ బ్లడ్ అండ్ తర్వాత ఆక్సిజన్ కానీ ఎట్సెట్రా దీని ద్వారా జరుగుతుంది. అయితే యూజువల్లీ దీని షేప్ అనేది ఎట్లుంటుంది, ఇలా రౌండ్గా ఉంటుందన్నమాట. కానీ
ఎప్పుడైనా సికిల్ సెల్ డిసీజ్ కానీ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఇలా రౌండ్ షేప్లో కాకుండా ఇలాగా ఈ సికిల్ షేప్లోనే అయిపోతుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది, ఆక్సిజన్ బ్లడ్ అనేది ఇంకా ఫ్లో అవ్వదు. దాని ద్వారా ఏం జరుగుతుంది, ఈ ఆర్బీసీస్ అనేవి చచ్చిపోతాయి అన్నమాట. ఓకేనా. సో అది పెద్ద ప్రాబ్లం అనమాట. ఏంటి ఈ సికిల్ సెల్ డిజార్డర్ అనేది ఏ గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ అనమాట. ఇది ఒక సింగిల్ డిజార్డర్ కాదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అన్ ఇన్హెరిటెడ్ డిసీజ్. ఇన్హెరిటెడ్ అంటే అర్థం ఏంటి, యాక్చువల్లీ ఇది బోత్ పేరెంట్స్ ద్వారా కానీ లేకపోతే ఒక సింగిల్ పేరెంట్కి ఉన్నా సరే పిల్లలకి వచ్చే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. దీని ద్వారా ఏం జరుగుతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి షేప్ అనేది మారిపోయి చచ్చిపోతాయి అన్నమాట. దాని ద్వారా ఏంటి అంటే హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ చనిపోవడం ద్వారా బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోయి పెయిన్ అనేది వస్తుంది. జనరలీ దిస్ హ్యాపెన్ ఇన్ ద 2 ways అనమాట. ఒకటి సికిల్ సెల్ ఎనీమియా, ఇంకొకటి సికిల్ సెల్ క్రైసిస్ అనమాట. ఈ ఎనీమియాలో ఏం జరుగుతుంది, ఆర్బీసీస్ అనేవి వర్క్ అవ్వకపోవడం వల్ల, హీమోగ్లోబిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల వర్క్ అవ్వదు. కానీ క్రైసిస్లో ఏం జరుగుతుంది అంటే బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ అవుతాయి. దాని ద్వారా ఏంటంటే సివియర్ పెయిన్ అనేది, ఆర్గన్ డ్యామేజ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. అయితే ఇంతకీ ఇది లైక్ క్రానిక్ ఎనీమియా అంటే ఐరన్ కంటెంట్ అది రెడ్యూస్ అయిపోవడం, పెయిన్ఫుల్, ఆర్గన్ అనేది పాడైపోవడం కానీ డ్యామేజ్ అయిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. దాని ద్వారా ఒక పర్సన్ తాలూకా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కూడా రెడ్యూస్ అయిపోతుంది. అయితే మేడం వీటి తాలూకా సిమ్టమ్స్ అనేవి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక పర్సన్కి చాలా చాలా లైక్ చాలా పెయిన్స్ అనేవి ఉన్నాయి, తొందరగా వాళ్ళు ఏంటి అంటే చాలా ఫెటీగ్ అయిపోతున్నారు, అంటే నీరసం అయిపోవడం కానీ, వీక్నెస్, పేల్ అయిపోవడం, తొందరగా ముసలితనం అనేది వచ్చేయడం కానీ, అండ్ కాళ్ళు చేతులు బోన్స్ అవి నొప్పెట్టడం కానీ ఎట్సెట్రా, గ్రోత్ కానీ ప్యూబర్టీ కానీ రెడ్యూస్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట. అయితే మేడం దీనికి ట్రీట్మెంట్ ఏం లేదా, యాక్చువల్లీ దిస్ ఈజ్ అన్ ఇన్హెరిటెడ్. ఏంటి జనరల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం కానీ, అంటే ఎక్కడైతే ఆర్బీసీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో బోన్ మ్యారో దగ్గర ఆ బోన్ మ్యారో అనేది ట్రాన్స్ఫ్యూజ్ చేయడం, ఆర్ అదర్వైజ్ హైడ్రాక్సీ యూరియా అనమాట. ఇది ఒక మెడికేషన్ అనమాట. ఈ పెయిన్ఫుల్ ఎపిసోడ్స్ అంటే పెయిన్ ఏదైతే వస్తుందో దాన్ని రెడ్యూస్ చేయడానికి అనమాట. అండ్ అలానే బోన్ మ్యారో కానీ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇలాంటివి చేయడం ద్వారా దీన్ని రెగ్యులేట్ చేయొచ్చు. అయితే ఇంతకీ సికిల్ సెల్ డిసీజ్ అనేది ఎందుకు వచ్చింది, సో రీసెంట్లీ ఢిల్లీ బేస్డ్ యాక్మస్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఒక కొత్త డ్రగ్ని కనిపెట్టింది సికిల్ సెల్ డిసీజ్ని క్యూర్ చేయడానికి అనమాట. అందుకే దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇప్పటికీ రిపీటెడ్గా మనకి యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ అనేది రిపీట్ చేస్తున్నారనమాట. అండ్ ఇంకొకటి ఎందుకు ఇంపార్టెంట్, ఇప్పటి వరకు కూడా మెడికేషన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఇండియా అనమాట. కానీ ఫస్ట్ డ్రగ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇండిజినస్, ఇండియా బేస్డ్ డెవలప్ అయిన ఒక డ్రగ్ అనమాట. దీన్ని ట్రీట్ చేయడానికి, క్యూర్ చేయడానికి అనమాట. అది కూడా చాలా చాలా గ్లోబల్ లెవెల్ ప్రైసెస్తో కంపేర్ చేస్తే 1% ప్రైసెస్ తోటి, అంటే ఆల్మోస్ట్ 600 రూపీస్ కంటే తక్కువతోటి దీన్ని డ్రగ్ని డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది వెరీ సూన్ అనౌన్స్ చేసి మార్కెట్లోకి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అండ్ సో ద మెడిసిన్ విల్ బీ అకంపెనీడ్ బై ఓరల్ సిరింజెస్ ఫర్ ప్రిసైజ్ డోసేజ్ అడ్మినిస్ట్రేషన్. సో ఓరల్ రూపంగాను అండ్ మెడికేషన్ డ్రగ్ డైరెక్ట్గా ఇంజెక్షన్స్ రూపంలోనే ఇవ్వడం కూడా చేస్తారనమాట. ఈ ఆర్బీసీస్ని కరెక్ట్ చేయడం కోసం ఈ సికిల్ సెల్ షేప్ నుండి ఇలా రౌండ్ సెల్స్ కింద అయ్యి ప్రాపర్గా హిమోగ్లోబిన్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఈరోజు ఆర్టికల్స్ అనేవి కూడా మీకు అర్థమైంది అని, సో దీని బేసిస్ బట్టి ఒక క్వశ్చన్ అనేది మనం చేయడానికి ట్రై చేద్దాం. అండ్ నిన్న ఎవరైతే చాలామంది ఆన్సర్స్ అనేవి చేస్తారో దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ. ఎందుకంటే పాక్సో అనేది 18 years చిల్డ్రన్ అండ్ జెండర్ న్యూట్రల్ లా, దట్ ఈస్ ట్రూ. ఓకే. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఈ బ్లాక్ బస్టర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద యూజువల్లీ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ వైజాగ్లో ఉన్న కోర్స్ అనేది 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ టు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ
కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31st March వరకు మాత్రమే ఉండబోతుంది. ఈ లోపల జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అదేవిధంగా యూపీఎస్సీ ఇన్ఫైనిటీ మీద కూడా సేమ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 60,000 రూపీస్ బర్త్ కోర్స్ 48,000కి. అండ్ ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆఫర్ వచ్చేసరికి 31st March వరకు మాత్రమే. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఓకే, సో దీని బేసిస్ బట్టి ఈరోజు ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఆబ్వియస్ ఐ గెస్ మీరందరూ కూడాను ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆబ్వియస్లీ ఎంసీసీ. మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎంసీసీ ఫుల్ ఫామ్ ఏంటి? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఓకే, దిస్ విల్ బి గివెన్ బై Government of India. Okay, this will be in implementation. This will be in implementation immediately after election schedule. This has a legal basis. Okay, so which of the following are not true? I'm asking the question not true. True అడుగుతున్నానా not true అడుగుతున్నానా చూసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఏ 1 and 2, B 2 and 3, C 1 and 3, D none. ఓకే, సో ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. దిస్ విల్ బి గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. This will be in the implementation immediately after election schedule, and this has a legal basis. Which of the following are not true? A 1 and 2, B 2 and 3, C 1 and 3, D none. ఓకే, సో కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది చేయండి. ఏ ఆప్షన్స్ రైట్, ఏ ఆప్షన్స్ రాంగ్, ఎందుకు రైట్, ఎందుకు రాంగ్. ఓకే, సో అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ ఆల్. అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. డైలీ న్యూస్ పేపర్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. సో దాట్ ఏంటి అంటే మీకు అటు స్టాటిక్తో పాటు కరెంట్ అఫైర్స్ అనేవి కూడా వస్తుంది. సో కరెంట్ అఫైర్ ఏదైనా మీరు చూస్తున్నారు అంటే డెఫినెట్లీ యూపీఎస్సీ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి సమ్ స్టాటిక్ బేసిస్ అనేది ఉంటుంది. అది తెలుసుకోవడం అనేది హైలీ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్. ఓకే, సో ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. అండ్ మీకు ఈ వీడియో ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. అండ్ టుమారో వీ షల్ మీట్ అగైన్ with some more beautiful articles. Till then, have a good day and have a happy Sunday. Take care.